హాయ్ ఆస్పిరెంట్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి ఈవీఎస్ 5th క్లాస్లో 11th చాప్టర్ డిస్కస్ చేస్తున్నాం. సో ఈ చాప్టర్ వచ్చేసి భద్రతా చర్యలు. సో ఈ టాపిక్ నుండి ప్రీవియస్లో కూడా నెంబర్ ఆఫ్ బిట్స్ పడ్డాయి, ఏమేం బిట్స్ పడ్డాయో కూడా చెప్తాను. సో మనకి ఈ 5th క్లాస్లో ఈ టాపిక్లో ఎంతవరకు అయితే మెన్షన్ చేశాడో అంతవరకు ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకుండా చాప్టర్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా మన ఛానల్ని ఫాలో చేయండి. అండ్ ప్రతి వీడియోకి కూడా డెఫినెట్గా లైక్ మాత్రం ఇవ్వండి. ఈ వీడియో కూడా తప్పకుండా లైక్ చేయండి. సో ఈ చాప్టర్లో మనకి భూకంపం గురించి ఇచ్చారు. సో అసలు ఏమి ఇచ్చారు ఈ భూకంపం గురించి అని చూస్తే, అసలు భూకంపం అంటే ఏంటి? అయితే భూమి అనేది తీవ్రంగా కుదుపులకు లోనైనప్పుడు మనం భూకంపం వచ్చింది అంటాం, అవునా? సో ఈ భూమి యొక్క కంపనాలను ఏ విధంగా గుర్తిస్తారు అంటే రిక్టర్ స్కేల్ను ఉపయోగించి భూమి యొక్క కంపనాలను కుదుపులను గుర్తిస్తారు. ఓకే, ఇది ప్రీవియస్ టెట్ బిట్. ఏమని అడిగారు అంటే రిక్టర్ స్కేలు అనేది దేనికి ఉపయోగిస్తారు అని అడిగారు. సో భూకంపాల సమయంలో ఆ భూకంపం యొక్క కుదుపులను గుర్తించడానికి రిక్టర్ స్కేల్ను ఉపయోగిస్తారు. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఈ స్కేలుపై 6 నుండి 7 పాయింట్లు దాటితే ప్రమాదాలు అనేవి సంభవిస్తాయి. ఓకే, సో ఈ నెంబరింగ్ కూడా డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడే ఎక్కడెక్కడ భూకంపం వచ్చిందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో వాటిని కూడా డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాలి. చూడండి, 1993లో మనకి మహారాష్ట్ర ఉంది కదా, ఈ మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో తీవ్రమైన భూకంపం రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ 2001లో గుజరాత్లోని కచ్ ప్రాంతంలో అనగా భుజ్, ఈ భుజ్లో మనకి భూకంపం అనేది వచ్చింది. ఓకే, సో ఈ 2 నేమ్స్ ఇచ్చాడు కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. 1993లో మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో భూకంపం రావడం జరిగింది. అదే 2001లో గుజరాత్లోని కచ్ ప్రాంతంలోని భుజ్లో భూకంపం రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడే భూకంపం వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని ఇచ్చాడు. సో అవి జనరల్గా ఉంటాయి పాయింట్స్, వాటిని అంత క్లారిటీగా చదువుకోవాల్సిన అవసరం అయితే ఉండదు అనుకుంటాను నేను, ఎందుకంటే జనరల్ పాయింట్స్ అవి. ఆ జనరల్ పాయింట్స్ జస్ట్ మనం ఆప్షన్స్ చూసినా మనకి ఆన్సర్ అనేది దొరికిపోతుంది, ఆ విధంగా ఉంటాయి. ఏం చేస్తాం, జనరల్గా ఉంటాయి. భూకంపం వచ్చింది, అలాంటి సమయంలో వస్తువులన్నింటినీ అటు ఇటు కదపకుండా ఉండాలి. అండ్ పెద్ద పెద్ద అంతస్తులు ఏమైనా ఉంటే అక్కడ లిఫ్ట్లు అనేవి ఉపయోగించకూడదు. అండ్ బయట భవనాలు ఉంటాయి, బ్రిడ్జులు ఉంటాయి, చెట్లు ఉంటాయి, వాటన్నింటికి దూరంగా ఉండాలి. నెక్స్ట్ విద్యుత్ సరఫరాని ఆపివేయాలి. ఇలా కొన్ని పాయింట్స్ ఇచ్చాడు. సో ఇవన్నీ కూడా జనరల్గా ఉంటాయి. సో మనం ఇక్కడ అంత ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ ఇక్కడే మనకి వరదల గురించి మెన్షన్ చేశాడు. ఇందులో కూడా ఒక 2-3 పాయింట్స్ ఇంపార్టెంట్. వరద అంటే ఏంటి అందరికీ తెలుసు. ఎక్కువ వర్షాలు వచ్చినప్పుడు నదుల్లో వాగుల్లో కావచ్చు ఎక్కువ నీరు చేరుతాయి. అలా చేరి ఆ నీరు అనేది వాటి అంచులను దాటి ప్రవహిస్తాయి. ఓకే, దీనివల్ల ఏమవుతాయి, ఇండ్లు కావచ్చు, రోడ్లు కావచ్చు, చెట్లు కావచ్చు, స్తంభాలు కావచ్చు మునిగిపోతాయి, లేదంటే ఒక్కొక్కసారి అవి కొట్టుకుపోవడం కూడా జరుగుతుంది. దీన్నే మనం వరద అంటాం. ఓకే, ఈ వరద వల్ల ఏమేమి జరుగుతుంది అందరికీ తెలుసు. వరద వల్ల ప్రజలు ఇళ్లను కోల్పోతారు, అండ్ తాగడానికి తినడానికి కూడా వారికి ఏమి కూడా దొరకదు. అంతేకాకుండా అనేక అంటువ్యాధులు కూడా వస్తాయి. ఇవి అందరికీ తెలిసిన పాయింట్స్. ఇక్కడ కూడా మనకి ఇయర్స్ ఇచ్చాడు. 1977లో దివిసీమ ఉప్పెన అనేది రావడం జరిగింది. సో ఈ పాయింట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 2009లో కర్నూల్, మహబూబ్ నగర్, ఓకే, ఈ 2 జిల్లాల్లో మనకి తీవ్రమైన వరదలు అనేవి వచ్చాయి. ఓకే, ఇక్కడ ఈ 2 పాయింట్స్ ఇంపార్టెంట్. 1977 దివిసీమ ఉప్పెన, 2009 కర్నూల్, మహబూబ్ నగర్లో తీవ్రమైన వరదలు రావడం జరిగింది. సో ఇక్కడ ఈ 4 ఇయర్స్ గుర్తుపెట్టుకోవాలి. ఈ పక్కన ఇచ్చిన దాని ఎక్స్ప్లెనేషన్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అడిగితే ఇలాగే ఇయర్స్ ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడగొచ్చు. ఓకే, సో డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి. మనకి ఇక్కడే 104 గురించి కూడా ఇవ్వడం జరిగింది. సో మనకి 108 అనేది అందరికీ తెలుసు. ఏంటి 108? ఎవరికైనా ప్రమాదం జరిగినప్పుడు మనం 108కి కాల్ చేస్తే ఆ 108 అంబులెన్స్ అనేది వచ్చి ఆ ప్రమాదం జరిగిన వ్యక్తిని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళి అక్కడ చికిత్సను అందిస్తారు. ఓకే, బట్ 104 అంటే ఏంటి అంటే ఈ 104 వాహనంలోనే వైద్య సిబ్బంది కూడా ఉంటారు. ఓకే, ఈ వైద్య సిబ్బంది ఏం చేస్తారంటే ప్రతిరోజు గ్రామానికి వెళ్ళి
అక్కడ ప్రజలకి ఆరోగ్య పరీక్షలు చేయడం జరుగుతుంది. ఓకే, అంటే ఈ 104 వాహనంలో వైద్య సిబ్బంది అంటే డాక్టరు ఉంటారు, ఇతర సిబ్బంది కూడా ఉంటారు. వీరందరూ కూడా ప్రతిరోజు ఒక గ్రామానికి వెళ్ళి అక్కడ ప్రజలకి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వారికి ఉచిత మందులను కూడా అందించడం జరుగుతుంది. ఓకే, అండ్ ఈ 104కి కాల్ చేస్తే ఉచితంగా ఆరోగ్య సలహాలను కూడా ఇస్తారు. క్లియర్? ఇది 104 గురించి. నెక్స్ట్ మనకి ఇక్కడే ప్రథమ చికిత్స గురించి మెన్షన్ చేశారు. ఏంటి ప్రథమ చికిత్స అంటే? ప్రమాదం జరిగినప్పుడు హాస్పిటల్కి తీసుకొని వెళ్ళక ముందు ఎంతో కొంత ట్రీట్మెంట్ చేస్తారు కదా, ఆ ట్రీట్మెంట్నే ప్రథమ చికిత్స అంటారు. సో ఈ ప్రథమ చికిత్స కిట్స్ వచ్చేసి మనకి స్కూల్స్లలో ఉంటాయి, అండ్ బస్లలో ఉంటాయి, అండ్ ఏమైనా కంపెనీస్ ఉంటే ఆ కంపెనీస్లలో కూడా ఉంటాయి. అంటే అందరికీ అందుబాటులో ఉంటుంది అన్నట్టు ప్రథమ చికిత్స బాక్స్ అనేది. ఈ బాక్స్లో మనకి ప్రథమ చికిత్స చేయడానికి అవసరమయ్యే కొన్ని రకాల వస్తువులు ఉంటాయి. వాటిని మనం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. ప్రథమ చికిత్స చేసేటప్పుడు వీలైనంత వరకు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి, చేతిలో గ్లౌజెస్ కూడా వేసుకోవాల్సి ఉంటుంది. ఒక చోట గాయమైంది, ఆ గాయమైన ప్రదేశాన్ని నేరుగా డెటాల్ లాంటి యాంటీసెప్టిక్తో కడగరాదు. అంటే నేరుగా డెటాల్ లాంటి యాంటీసెప్టిక్ని నేరుగా వాడకూడదు. ఏం చేయాలి అంటే ఈ యాంటీసెప్టిక్ లోషన్కి కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసి ఆ గాయాలను శుభ్రం చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఈ పాయింట్ ఎందుకు చెప్పాను అంటే స్టేట్మెంట్లో ఫ్రేమ్ చేసి మనకి బిట్ అనేది ఫ్రేమ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. ఓకే, టెక్స్ట్ బుక్లో మెన్షన్ చేశాడు. సో ఇక్కడ గాయాన్ని శుభ్రం చేస్తాం కదా, గాయాన్ని శుభ్రం చేసిన తర్వాత ఆ గాయంపై ఆయింట్మెంట్ అనేది రాసి గాజ్ గుడ్డతో మనం కట్టాల్సి ఉంటుంది. ఏ గుడ్డ? గాజ్ గుడ్డతో కట్టాల్సి ఉంటుంది. లేదు మనకి కమిలిపోయిన గాయాలు ఉంటాయి కదా, వాటికి కావచ్చు, లేదా ఏవైనా ఏదైనా దెబ్బ తగిలినప్పుడు ఉబ్బుతుంది కదా, అలాంటి గాయాలకు కావచ్చు. ఏం చేయాలి అంటే ఆ ప్రాంతంలో పాలిథీన్ కవర్ ఉంటుంది కదా, ఈ పాలిథీన్ కవర్లో చుట్టి ఉంచిన ఐస్తో కాపాలి. ఓకే, డైరెక్ట్గా మంచుగడ్డని డైరెక్ట్గా గాయంపై పెట్టకుండా పాలిథీన్ కవర్లోకి చుట్టిన ఐస్ గడ్డతో ఆ గాయాన్ని కాపాల్సి ఉంటుంది. క్లియర్? నెక్స్ట్ ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటి అంటే ప్రథమ చికిత్స చేసేటప్పుడు మెయిన్గా 3 రకాల సూత్రాలు ఉంటాయి. ఓకే, వీటినే ప్రాణరక్షణ సూత్రాలు అని కూడా పిలుస్తారు. సో ఈ 3 సూత్రాలు చాలా ఇంపార్టెంట్, ఆర్డర్లో నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ సూత్రం ఏంటి అంటే రోగిని వెళ్ళకిలా పడుకోబెట్టాలి. ఓకే, రోగిని వెళ్ళకిలా పడుకోబెట్టి ఆయనకున్న బట్టలు అనేవి వదులు చేయాలి, మరియు గాలి పీల్చే మార్గంలో ఏమైనా అడ్డంకులు ఉన్నా కానీ తొలగించాల్సి ఉంటుంది. ఇది మొదటి ప్రాణరక్షణ సూత్రం. నెక్స్ట్ రెండో ప్రాణరక్షణ సూత్రం ఏంటి అంటే ఇక్కడ పర్సన్ని వెళ్ళకిలా పడుకోబెట్టాం, తరువాత ఇక్కడ ఆ పర్సన్కి ఊపిరి ఆడుతుందా లేదా చూడాలి. ఓకే, శ్వాస తీసుకోవడంలో ఏమైనా ఇబ్బందులు పడుతున్నాడా లేదా అనేది మనం చూడాల్సి ఉంటుంది. సో ఏమైనా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంటే విషం తీసుకున్నప్పుడు అతడికి వాంతులు జరిగేటప్పుడు ఈ 2 సమయాల్లో మినహాయించి మిగతా సమయంలో డెఫినెట్గా కృత్రిమ శ్వాసను నోటి ద్వారా అందించాల్సి ఉంటుంది. ఓకే, ఇది రెండో సూత్రం. నెక్స్ట్ మూడో సూత్రం ఏంటి అంటే గుండె కొట్టుకోవడాన్ని పరిశీలించాలి. ఈ గుండె కొట్టుకునే స్పందన అనేది కరెక్ట్గా లేకపోతే వెంటనే CPR చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ 3 సూత్రాలు చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ గోల్డెన్ అవర్ గురించి ఇచ్చాడు. గోల్డెన్ అవర్ అంటే ఏంటి? ప్రమాదం జరిగిన మొట్టమొదటి గంట ఉంటుంది కదా, ఆ మొదటి గంటని గోల్డెన్ అవర్ అంటారు. ఎందుకు మరి ప్రమాదం జరిగిన మొదటి గంటని గోల్డెన్ అవర్ అంటారు అంటే మొదటి గంటలో సరైన చికిత్స అందించడం ద్వారా ఎక్కువ సందర్భాల్లో ప్రాణాపాయం నుండి తప్పించుకోవచ్చు కదా, అందుకే ప్రమాదం జరిగిన మొదటి గంటనే గోల్డెన్ అవర్ అంటారు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడే మనకి మీకు తెలుసా అని చెప్పేసి బాక్స్లో మెన్షన్ చేశాడు. చూడండి, వరద గురించి ఇచ్చాడు. ఫస్ట్ పాయింట్లో వేగంగా వచ్చే 1/2 అడుగు లోతు వరద మనిషిని పడేస్తుందండి. 1 అడుగు లోతు వరద కార్లు వంటి వాహనాలని పడేస్తుంది. 2 అడుగుల లోతు వరద వాహనాలని మోసుకెళ్ళిపోతుంది. ఇక్కడ 3 పాయింట్లు ఇంపార్టెంట్. 1/2 అడుగు, 1 అడుగు, 2 అడుగులు. 1/2 అడుగు లోతు వరద అయితే మనిషిని పడేస్తుంది. 1 అడుగు లోతు వరద వస్తే కార్లు వంటి పెద్ద పెద్ద వాహనాలను పడేస్తుంది. 2 అడుగుల లోతు వరద అయితే ఆ వాహనాలను మోసుకొని వెళ్ళిపోతుంది. ఓకే, ఇక్కడ ఈ 3 పాయింట్స్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. దేనికి ఏ ప్రథమ చికిత్స చేయాలి అని ఇచ్చాడు, ఇది చాలా ఇంపార్టెంట్. దీని నుండి టెట్లలో అయితే నెంబర్ ఆఫ్ బిట్స్ ఫ్రేమ్ అయ్యాయి. ఏ విధంగా ఫ్రేమ్ అయ్యాయో కూడా చూద్దాం. చూడండి, ఫస్ట్ బెనికిన గాయాలైతే ఏం చేయాలి? మొన్న మనకి టెట్ జరిగింది కదా, ఆ టెట్లో పడిన బిట్ ఇది.
స్టేట్మెంట్లోనే ఫ్రేమ్ చేశాడు. ఏ విధంగా ఫ్రేమ్ అయిందో కూడా చెప్తాను చూడండి. బెనికిన గాయాలైతే ఏం చేయాలి అంటే, బెనికిన గాయంపై ఆయింట్మెంట్తో గట్టిగా రుద్దకూడదు. ఆ ప్రాంతానికి కాస్త విశ్రాంతినిచ్చి తర్వాత ఐస్ని ఆ ప్రాంతంపై డైరెక్ట్గా కాకుండా ఏదైనా దళసరి గుడ్డలో కానీ పాలిథిన్ కవర్లో కానీ ఉంచి కాపడం పెట్టాలి. తర్వాత దానికి క్రేప్ బ్యాండేజ్తో కట్టుకట్టాల్సి ఉంటుంది. ఓకే, ఈ కట్టును పడుకునే ముందు మాత్రమే విప్పాలి. గాయమైన ప్రాంతాన్ని ఎత్తుగా పెట్టాలి. దీంట్లో మనకి బిట్టే విధంగా ఫ్రేమ్ చేశాడు అంటే, బెనికిన గాయాలైతే చేసే ప్రథమ చికిత్సలో ఈ క్రింది వాటిలో సరికానిది ఏది అని ఇచ్చాడు. ఇచ్చేసి ఫస్ట్ ఆప్షన్లో బెనికిన గాయంపై ఆయింట్మెంట్తో గట్టిగా రుద్దకూడదు అని ఇచ్చాడు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ ఆ గాయాన్ని బ్యాండేజ్తో కట్టాలి అని చెప్పి ఇచ్చాడు. ఇది ఒకటి పాయింట్ మెన్షన్ చేసిండు. గాయమైన ప్రాంతాన్ని ఎత్తుగా పెట్టాలి అని ఇచ్చిండు. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏమి ఇచ్చాడు అంటే, ఆ గాయమైన ప్రాంతంలో ఐస్ని నేరుగా గాయానికి రుద్దాలి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏంటి, మనకి నేరుగా రుద్దకూడదు, ఐస్ గుడ్డలో కానీ పాలిథిన్ కవర్లో కానీ పెట్టి కాపాల్సి ఉంటుంది. సో ఇది మనకి రాంగ్ ఆన్సర్. ఓకే, ఈ విధంగా బిట్ ఫ్రేమ్ అయింది. దీని నుంచే మొన్న జరిగినట్లోని కావాలంటే పేపర్ని అనాలిసిస్ చేసుకోండి. నెక్స్ట్ కాలిన గాయాలకు ఏం చేయాలి చూడండి. ఇక్కడ ఏం పాయింట్స్ ఇంపార్టెంట్ అంటే, మొట్టమొదటిగా కాలిన ప్రాంతాన్ని చల్లటి నీటి కింద కానీ చల్లని నీటిలో 15 నుంచి 20 నిమిషాలు పెట్టాలి. ఓకే, ఇది ఇక్కడ ఇంపార్టెంట్. 15 నుంచి 20 నిమిషాలు పెట్టాలి. నెక్స్ట్ అరచేయి మందంలోపు గాయం అయితేనే ఆ గాయంపై ఆయింట్మెంట్ రాయాల్సి ఉంటుంది. పెట్టుకొని ఎప్పుడు కూడా కాలిన బొబ్బల్ని చిదుపరాదు. ఇది ఒకటి ఇంపార్టెంట్. కాలిన బొబ్బల్ని ఎప్పుడు కూడా చిదుపరాదు. బ్యాండేజ్ గుడ్డతో కట్టరాదు. ఓకే, ఐస్ పెట్టి రుద్దరాదు. సో ఈ కాలిన సమయంలో పాటించాల్సిన నియమం ఎస్డిఆర్ నియమం. ఓకే, ఎస్డిఆర్ నియమం ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా ప్రీవియస్ టెట్ పెట్టేయండి. ఎస్డిఆర్ అనగా అనిచ్చాడు స్టాప్, డ్రాప్, రోల్. ఓకే, కాలిన గాయాలకు చేయాల్సిన ప్రథమ చికిత్స. నెక్స్ట్ పాయిజన్ తీసుకుంటే ఏం చేయాలి. పాయిజన్ తీసుకున్న వ్యక్తికి సాధ్యమైనంత వరకు విష తీవ్రతను తగ్గించడానికి ఎక్కువగా నీటిని ఇస్తూ ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. ఓకే, ఫస్ట్ ఇది ఆసుపత్రికి తీసుకెళ్లే ముందు నీటిని ఎక్కువగా ఇవ్వాల్సి ఉంటుంది. ఆ వ్యక్తికి వాంతి అనేది చేయించకూడదు. అంతేకాకుండా స్పృహ తప్పనివ్వకుండా చూసుకోవాలి. ఇది పాయిజన్ తీసుకున్నప్పుడు చేసుకోవాలి. నెక్స్ట్ స్పృహ తప్పిపోతే ఏం చేయాలి చూడండి. స్పృహ తప్పిపోయిన వ్యక్తిని పక్కకు తిప్పి పడుకోబెట్టి గడ్డాన్ని పైకి ఎత్తి హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ చేయకూడనిది ఏంటి అంటే, మనకి వెళ్ళకిలా పడుకోబెట్టి తీసుకెళ్ళకూడదు స్పృహ తప్పిన వ్యక్తిని. ఓకే, ఇలా చేయడం ద్వారా నాలుక అనేది గొంతుకు అడ్డుపడి శ్వాస ఆగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అతన్ని వెళ్ళకిలా పడుకోబెట్టి మాత్రం తీసుకెళ్ళకూడదు. గుండెపోటు వస్తే ఏం చేయాలి. అసలు గుండెపోటు అంటే ఛాతిలో నొప్పి ఉంటుంది అని అనుకుంటారు. బట్ అది కాదు. ఛాతి ప్రాంతంలో తీవ్రంగా పొడిచినట్టుగా ఉండి నొప్పి ఉండడంతో పాటు శరీరంలో ఇంకెక్కడైనా నొప్పి ఉంటే తప్పనిసరిగా దాన్ని గుండెపోటు అని చెప్పొచ్చు. ఓకే, అంటే గుండె ప్రాంతంలో నొప్పి ఉండాలి. అదేవిధంగా శరీరంలో ఇంకెక్కడైనా నొప్పి ఉన్నట్లుగా అనిపిస్తే దాన్ని గుండెపోటు అంటారు. ఈ గుండెపోటు వచ్చిన వారికి లక్షణం ఏం కనబడుతుంది అంటే చూడండి, ధారాపాతంగా చెమట కారడం, కడుపులో వికారంగా ఉండి ఛాతీ నొప్పి అనేది ఎక్కువగా వస్తుంది. ఈ సమయంలో వ్యక్తిని ఏ విధంగా తీసుకెళ్ళాలి హాస్పిటల్కి అంటే చూడండి, ఏమైనా మందులు ఉంటే ఆ మందులు ఇవ్వాలి. లేదంటే ఆ వ్యక్తిని బాగా దగ్గమని చెప్తూ కూర్చోబెట్టి మాత్రమే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఓకే, కూర్చోబెట్టి మాత్రమే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. పడుకోబెట్టకూడదు, నడిపించకూడదు, నిల్చోబెట్టకూడదు. ఓకే, కూడా ప్రీవియస్ టెట్ పెట్టేయండి. అంటే గుండెపోటు వచ్చిన వ్యక్తిని ఏ విధంగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని అడిగారు. సో కూర్చోబెట్టి మాత్రమే తీసుకెళ్ళాలి. నెక్స్ట్ ఎముకలు విరిగితే ఏం చేయాలి. ఇది అందరికీ తెలిసిందే. ఎముక విరిగిన ప్రాంతాన్ని కదలనివ్వకుండా చూస్తూ హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వస్తుంది. క్లియర్. ఇది ఇక్కడున్న ఈ మూడు కూడా మనకి జనరల్ పాయింట్స్. సో ఒకసారి చూసుకుంటే అయిపోద్ది. చూడండి, పక్షపాతాన్ని ఎలా గుర్తించాలి. బీపీ ఉంటే వాళ్ళ ఒళ్ళు తిరుగుతోందని, తిమ్మిరిగా ఉందని చెప్తే మొట్టమొదటిగా ఆ వ్యక్తిని ఏమని చెప్తారు, నవ్వి చూపెట్టమని అడుగుతారు. ఆ వ్యక్తి నవ్వేటప్పుడు మూతి అనేది వంకరగా ఉంటే, సరిగ్గా మాట్లాడలేకపోతే, చేతులు ఎత్తలేకపోతే దాన్ని పక్షవాతంగా గుర్తిస్తారు. ఓకే, మెయిన్గా పక్షవాతాన్ని గుర్తించేటప్పుడు మూతినే చూస్తారండి. అందరికీ తెలిసిన పాయింటే కదా, జనరల్ పాయింట్. నెక్స్ట్ కుక్క కాటుకు గురైతే ఏం చేయాలి. కుక్క, కోతి, పిల్లి, సుందెలుక వంటివి ఏవి కరిచినా కూడా ఫస్ట్ ఆ ప్రాంతాన్ని మనం సబ్బు నీటితో కడగాలి. ఆ కడగడం మాత్రమే చేయాలి. అంతేకాని ఆ గాయాన్ని బ్యాండేజ్ క్లాత్తో మూయడం కానీ కట్టు కట్టడం కానీ అస్సలు చేయకూడదు. ఓకే, ఇక్కడ ఇది పాయింట్. నెక్స్ట్ పాము కాటుకు గురైతే ఏం చేయాలి. పాము కాటుకు గురైన వ్యక్తి మరణించడానికి 90% కారణం భయమే అండి.
ఓకే, మనం చేయాల్సిందల్లా ఒక్కటే ఇక్కడ ఆ వ్యక్తికి ధైర్యాన్ని ఇవ్వాలి, కాటు వేసిన ప్రాంతాన్ని కదలనివ్వకుండా ఉంచి స్పృహ తప్పకుండా చూస్తూ హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వస్తుంది. ఓకే, ఈ 3 పాయింట్స్ జనరల్ పాయింట్స్ ఇవి. నెక్స్ట్ ఇది చూడండి, వడదెబ్బ తగిలితే ఏం చేయాలి. ఇందులో నుండి కూడా ప్రీవియస్ టెట్ పెట్టబడింది, 2 టైమ్స్ వచ్చింది ఇది ఈ బిట్. చూడండి, ఎండలో తిరిగిన ప్రతి వారికి వడదెబ్బ అనేది సంభవించదు. వడదెబ్బ లక్షణాలు ఇచ్చాడు చూడండి. ఆ వ్యక్తికి విపరీతమైన జ్వరం, ఒళ్ళు తిరగడం, వాంతి వచ్చినట్లు ఉండడం, బాగా తలనొప్పి అనేది ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ లక్షణాలున్న వారికి నీళ్లు తాగించే ప్రయత్నం మాత్రం అస్సలు చేయకూడదు. ఇక్కడ ఈ పాయింట్ ఇంపార్టెంట్. మొట్టమొదటిగా ఏం చేయాలంటే శరీరాన్ని చల్లటి నీటితో ముంచిన గుడ్డతో తుడవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఓఆర్ఎస్ ద్రావణాన్ని కానీ ఎలక్ట్రాల్ కలిపిన నీటిని కానీ ఇవ్వాలి. ఓకే, ప్రీవియస్లో ఏం బిట్టుపడింది అంటే వడదెబ్బ తగిలిన వ్యక్తికి ఏ ద్రావణాన్ని ఇస్తారు అని చెప్పేసి అడిగారు. ఏ ద్రావణం? ఓఆర్ఎస్ ద్రావణాన్ని ఇవ్వడం జరుగుతుంది. మొన్న జరిగిన టెట్లో కూడా పడింది, అంతకుముందు జరిగిన ప్రీవియస్ టెట్లో కూడా పడింది. ఓకే, సో ఇవన్నీ స్టేట్మెంట్లో ఫ్రేమ్ చేస్తాడు. ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్కటి తీసుకొని కూడా స్టేట్మెంట్ ఫ్రేమ్ అవుతుంది. సో ప్రతి పాయింట్ ఇంపార్టెంటే, నేను చెప్తున్న ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. సో గుర్తుపెట్టుకోండి, నార్మల్ పాయింట్సే కదా, ఇవన్నీ తెలిసినవే కదా అనుకుంటాం, కానీ ఎగ్జామ్లో వచ్చినప్పుడు చాలా కన్ఫ్యూజ్ అయిపోతాం. అందుకే పాయింట్ టు పాయింట్ చూసుకోండి. నెక్స్ట్, కంట్లో రసాయనాలు. ప్రయోగశాలలో ప్రయోగాలు చేస్తున్నప్పుడు లేదా ఇంట్లో ఉన్నప్పుడు కంట్లో రసాయనాలు పడితే ఆ ప్రాంతాన్ని చల్లని నీటి కింద 15 నుంచి 20 నిమిషాల పాటు ఉంచాల్సి ఉంటుంది. నీటి కింద ఉంచాలి అంతే తప్ప ఆ కన్నును మాత్రం నలిపే ప్రయత్నం అనేది చేయకూడదు. ఈ నీళ్ళ కింద రసాయనం పడిన కన్ను ఉంచుతాం కదా, ఆ కన్ను ఉంచినప్పుడు రెండో కన్నుకు ఇబ్బంది కలగకుండా కన్నును వాష్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇది. నెక్స్ట్, కళ్ళు తిరిగి పడిపోతే ఏం చేయాలి. ఇక్కడ 2 పాయింట్స్ ఇంపార్టెంట్ చూడండి. కళ్ళు తిరిగి పడిపోయిన వ్యక్తిని చెంపలపై తట్టడం చేయకుండా పడిపోయిన వ్యక్తి కాళ్ళని ఎత్తుగా పెట్టి తలని పక్కకు పెట్టి ఉంచడం వల్ల కాసేపట్లో లేచి కూర్చునే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇట్లా కాళ్ళని పైకెత్తి తలను పక్కకు పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే మెదడుకి రక్త ప్రసారం అనేది జరుగుతుంది. దానివల్ల ఆ వ్యక్తి తొందరగా లేచే అవకాశం ఉంటుంది. సో ఎందుకు కళ్ళు తిరుగుతాయి అంటే మెదడుకు రక్త ప్రసారం అనేది తక్కువ కావడం వల్లే కళ్ళు తిరగడం జరుగుతుంది. నెక్స్ట్, గుండె ఆగిపోతే సిపిఆర్. చూడండి, ఎవరైనా వ్యక్తికి తీవ్రమైన గుండెపోటు వల్ల కానీ తీవ్రమైన కరెంటు షాక్ వల్ల కానీ ఇంకేమైనా కారణాల వల్ల కానీ గుండె ఆగిపోయే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనం చేసే ప్రక్రియని సిపిఆర్ అంటారు. సిపిఆర్ యొక్క ఫుల్ ఫామ్ ఇంపార్టెంట్. ఇది ప్రీవియస్ టెట్ బిట్టే, చూసుకోండి. కార్డియో పల్మోనరీ రిసస్టియేషన్. ఓకే, కార్డియో పల్మోనరీ రిసస్టియేషన్ అంటారు, లేదంటే రీస్టార్ట్ అని కూడా పిలుస్తారు. దీన్నే సిపిఆర్ అంటారు. ఇక్కడ సిపిఆర్ ఎలా చేయాలి అని చెప్పేసి ప్రాసెస్ ఇచ్చాడు చూడండి. గుండె ఆగిపోయిన వ్యక్తి ఛాతి మధ్య ఎముక అంతమైన చోట నుండి 2-3 అంగుళాల పైన మీ అరచేతిని అదిమి పట్టి మీ చేతిని నిటారుగా ఉండేటట్టు చూస్తూ మధ్య ఎముకపై 30 సార్లు ఒత్తిడి కలిగించాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్, నోటి ద్వారా కృత్రిమ శ్వాస కూడా అందించాల్సి ఉంటుంది. సో ఇలా కృత్రిమ శ్వాసను అందించేటప్పుడు ముక్కు రంధ్రాలను మూయడం, గడ్డం పైకి ఎత్తడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, ఇక్కడ ఈ పాయింట్స్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇది చూడండి, గొంతులో ఏదైనా అడ్డుపడితే ఏం చేయాలి. ఇది అందరికీ తెలిసిందే. గొంతులో అడ్డుపడితే ఆ వస్తువును చేత్తో లాగే ప్రయత్నం అయితే చేయకూడదు. ఏం చేయాలి, ఆ వ్యక్తిని ఉంగమని చెప్పి వీపుపై 4 నుండి 5 సార్లు చదచాల్సి ఉంటుంది. చడిచిన తర్వాత దగ్గమని చెప్తే దాని ద్వారా వస్తువు అనేది బయటకు వస్తుంది. ఓకే, ఇది నార్మల్ పాయింటే. నెక్స్ట్, రక్తస్రావాన్ని ఆపడం ఎలా. చిన్నపాటి రక్తస్రావం అయినా ఆ ప్రాంతాన్ని గట్టిగా అదమి పట్టి గుండె కంటే ఎత్తుగా పెట్టాల్సి ఉంటుంది. అధిక రక్తస్రావంలో కూడా అలాగే చేసిన రక్తస్రావం అంతగా జరిగే అవకాశం అనేది ఉండదు. కనుక ఆ వ్యక్తిని మొట్టమొదటి గంటలోనే హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్, ముక్కులోంచి రక్తస్రావం వస్తే చాలామందికి ప్రాబ్లం ఉంటుంది. ముక్కులోంచి రక్తస్రావం వస్తే ఎప్పుడు తలని వెనక్కి మాత్రం పెట్టకూడదు. తలని ముందుకు వంచి ముందు ఉన్న మెత్తటి భాగాన్ని 10 నిమిషాల దాకా వత్తి పట్టాలి. ఓకే, దూది వంటి వాటిని పెట్టి ఆపే ప్రయత్నం అయితే చేయకూడదు. మహా అంటే 5 నుంచి 10 చుక్కలు పడేసి ఆగిపోతుంది. ఓకే, ఎందుకంటే వాళ్ళకి బీపీ సేఫ్టీ వాల్యూ లాగా పనిచేస్తుంది అన్నమాట. ఓకే, ఇది ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, సేఫ్టీ వాల్యూ. నెక్స్ట్, కరెంట్ షాక్ కొడితే ఏం చేస్తాం, ఆ స్విచ్ని ఆఫ్ చేస్తాం, లేదంటే ప్లగ్ని తీసేస్తాం. ఒకవేళ ఆ వ్యక్తికి శ్వాస అనేది అందకపోతే నోటి ద్వారా కృత్రిమ శ్వాస అనేది అందిస్తాం. షాక్ అనేది ఎక్కువగా కొడితే కార్డియాక్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ సిపిఆర్ కూడా చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇది
ఇక్కడ మనకి ఏ ఏ ప్రమాదాలకి ఏ ఏ చికిత్సలు అని చెప్పేసి ఇచ్చాడు కదా. సో ఇప్పుడు నేను అన్నీ చూపించాను, అన్ని ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను. సో ఈ పాయింట్స్ అన్నింటినీ 1కి 2 సార్లు డెఫినెట్గా చదువుకోండి. లేదు జనరల్ పాయింట్సే కదా అని స్కిప్ మాత్రం చేయొద్దు. ఎందుకంటే ఎగ్జామ్లో ఆ పాయింట్ వచ్చినప్పుడు మనం అక్కడ ఉండే టెన్షన్ వల్ల ఇది ముందే చదివి పెట్టుకుంటే మనకి పాయింట్ అనేది క్లారిటీ ఉంటుంది. లేదు మనం దీన్ని స్కిప్ చేసామనుకో, అక్కడ ఉండే ఎగ్జామ్లో బిట్ వచ్చినప్పుడు అక్కడ ఎగ్జామ్లో ఉండే టెన్షన్ వల్ల ఆ బిట్ అనేది మనం తెలిసి కూడా రాంగ్ పెట్టొస్తాం. ఇలా జరిగిన సందర్భాలు చాలా ఉంటాయి. సో నెగ్లెక్ట్ మాత్రం చేయకండి. డెఫినెట్గా పాయింట్ టు పాయింట్ చూసుకోండి. ఓకే, ఇదండి. వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం డెఫినెట్గా ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.